ఈరోజు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఉంది కదా. సోనం రాజా రఘువంశీ పెళ్లి చేసుకున్నారు. సోనం రాజ్ కుష్వాహా వచ్చేసి లవ్లో ఉన్నారు. రాజ్ కుష్వాహా గారు వాళ్ళ ఫ్రెండ్స్ విశాలు, ఆకాష్, ఆనంద్తో కలిసి మర్డర్ స్కెచ్ వేసి మేఘాలయ దగ్గర చంపేసి చిరపుంజి దగ్గర. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాస్తవానికి ఎక్కడ చంపాలా? గౌహతి దగ్గర చంపాలా. ఆ తర్వాత మేఘాలయ వెళ్ళాక షిల్లాంగ్లో చంపాలా. ఆ తర్వాత ఇలా మొత్తం 4 ప్లాన్లు అయిపోయి 5వ ప్లాన్లో మొత్తానికి చంపినారు. ఆ సోహ్రా దగ్గర డబుల్ ఫుట్ బ్రిడ్జ్ ఏదో ఉండే అది. ఇందులో మనందరూ తెలియాల్సింది ఏంటిది? ఎంత పెద్ద స్కెచ్ చేసినా అవతలని నువ్వు చంపేవంటే నువ్వు దొరికిపోతావు. ఇది కదా. ఇదంతా కూడా ఈ కర్నూలు కెన్ఫిన్ హోమ్స్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావుకి తెలిసి, ఈ గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్ తేజస్వామిని పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్యకి తెలిసి వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారో తెలుసా? మేఘాలయ హనీమూన్ కప్పులు దొరికినట్టు మనం దొరకవద్దు, వాళ్ళ కేసులో దొరికినటువంటి సాక్ష్యాలు ఏవి పోలీసులు దొరకవద్దు అని పక్కాగా ఆలోచించుకొని ఈ తేజస్వామిని చంపారట. మరి ఈజీగా దొరికేశారే. ఇంకా హనీమూన్ కప్పుల విషయంలో కూడా ఇప్పటికి కూడా ఫైనల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తం ఫైనల్ కన్ఫర్మేషన్ సహా వచ్చేసింది. మొత్తం జూన్ 17 చంపేశారు. జూన్ 18 కేసు ఫైల్ అయింది. ఇవాళ తారీఖు వచ్చేసి అంత జూన్ 26 రైట్. జూన్ 18 అదొక 3 రోజులు, ఇదొక 6 రోజులు. నిన్న ఆల్రెడీ పట్టేసి మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే హార్డ్లీ 8 రోజుల్లో కేసు క్లోజ్ అయిపోయింది. మరి వీరు మేఘాలయ హనీమూన్ కప్పులాగా మనం దొరకవద్దు, ఆ మటర్ లాగా మనకు ఉండవద్దు. మరి ఈ సొల్లు కబురు లేదు, పిచ్చేకి అంతే. జగన్ కానీ వైనాట్ 175 అన్నట్టు 170 గెలుస్తా అన్నట్టు వీరుడు అంతే. మనం దొరకవద్దు హనీమూన్ కప్పుల్లాగా, మనం అసలు ఏ మాత్రం కూడా క్లూ ఇవ్వద్దు అని చెప్పేసి అనుకొని క్లూల మీద క్లూలు ఇచ్చి పడేశారు. ఆల్రెడీ పెళ్లికి ముందు పెళ్లి సమయానికి ఉండకుండా లేచిపోయిందిరా అంటే ఐశ్వర్య ఎవరిదంటే తిరుమలరావు దగ్గరికి. అది చాలామందికి తెలుసు. కానీ తేజస్వామిని నమ్మించింది, నేను ఎవరితో లేచిపోలేదు, మా అమ్మ దగ్గర డబ్బు లేదు, మా నాన్న లేడు, మా కుటుంబం ఏమో పేద కుటుంబం, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, మా దగ్గర డబ్బులు లేదు అని చెప్పేసి ఇది చేస్తే వీళ్ళు తిప్పితే వద్దంటే వద్దురని అన్నారు తేజస్వామి సైడ్ వాళ్ళు. బట్ చివరికి ఆ అమ్మాయితోనే ఉండే టచ్లో ఉండేసరికి చివరికి మే 18న గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఇంకేం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అనుకున్నారు. ఇక ఆ పిల్ల ఏం చేసింది? కర్నూలులో కాపురం ఉందా పద, కర్నూలులో కాపురం ఉందా పద అన్నప్పుడు కర్నూలులో కాపురం ఉండేది ఏంటి, మన గద్వాల ఇల్లు ఉంది ఏడా ఉందామంటే కాదు కూడదంటూ పెళ్ళయి 29 రోజులు అతను చనిపోయినాటికి అందులో 15 రోజులు కర్నూలులోనే ఉంది. కారణం తిరుమలరావు కోసం. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వచ్చిద్దిగా. పుట్టింటికి వచ్చినప్పుడు తేజస్వామి వచ్చేసి వాళ్ళ ఊరిలోనే ఉంటాడుగా. దెన్ నువ్వు ఐశ్వర్యతో లేచిపోతే ఎవడేమంటాడు తిరుమలరావుని? పోనీ ఐశ్వర్య అసలు ఎవడేమంటాడు? ఆల్రెడీ ఐశ్వర్య తల్లి ఇద్దరు కూడా తిరుమలరావుతో ఉన్నారనే విషయం ఈ ఐశ్వర్యకి అండ్ ఐశ్వర్య బ్రదర్ ఉన్నాడు నవీన్ అని అతను తెలిసి, కూతురు ఒకరితోనే పడుకుంటూ తల్లి వాడితోనే పడుకుంటూ ఉండి ఇంతకన్నా దరిద్రం గౌరవం కొట్టి ఉండిద్దా, చిచ్చి ఏంటిదని చెప్పేసి అన్నాడు. దెన్ వీడికి ఆల్రెడీ తెలిసిపోయింది, వీడి కనుక ఇప్పుడు అనగా చంపేయకపోతే మన భాగవతం బయట పెడతాడు, కులంలో పరుగు పోయింది, ఊర్లో పరుగు పోయింది అని చెప్పేసి వాడిని చంపేశారు. ఎవరు? కన్న తల్లి సుజాత, సొంత చెల్లి ఐశ్వర్య. ఎవరిని? నవీన్ని. ఎలా? ఇంట్లో జారిపడ్డాడు, ప్రమాదం అన్నట్టు నమ్మేశారు. అంతా అంచులో కూడా అయిపోయింది. ఆ తర్వాత ఐశ్వర్యకి ఈ తేజస్కి ఇచ్చి పెళ్లి చేశారు. నవీన్ పెరిగిన బతికున్నట్టయితే తేజస్తో ఈమె పెళ్లి కానీ చోడు కాదు. సో చంపేసి పెళ్లి చేసేసారు. ఆ తర్వాత ఇక వీళ్ళకి అడ్డెవరు ఉన్నారు? అసలు ఎవరు లేరు. తిరుమలరావు భార్య ఉంది. ఈ తిరుమలరావు భార్యను చంపడానికి ఆల్రెడీ పెళ్లికి ముందే స్కెచ్ చేసేది అవలా. బట్ ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడికైనా బతకాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు నువ్వు తేజస్వామిని చంపాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ బ్యాంకులో లోన్ అప్లై చేశాడు, 20 లక్షల పైగా డబ్బు వచ్చింది, విత్డ్రా కూడా చేశాడు. ఊరిలో తిరుమలరావు భార్య ఉంది కర్నూలులో, తేజస్వామి వచ్చేసి గద్వాల్లో ఉన్నాడు. ఈ కర్నూలులో వచ్చేసి ఎక్కడైతే కల్లూరు ప్రాంతం ఉందో అక్కడ వచ్చేసి ఈమె ఏం పేరు ఐశ్వర్య వాళ్ళ అమ్మ సుజాత, ఐశ్వర్య మాత్రమేనా. ఆ ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసిన రోజు ఎంజాయ్ చేసి అన్ని రెడీ చేసుకొని వాళ్ళు అనుకున్నట్టుగా లద్దాఖ్ వెళ్ళి అక్కడి నుంచి వేరే దేశాలు వెళ్తే అయిపోదు. నువ్వు తేజస్వామిని ఎందుకు చంపినట్టు అంటే తేజస్వామిని చంపిన తర్వాత కూడా తిరుమలరావు భార్యను చంపడానికి స్కెచ్ చేశారు తెలుసా మీకు? ఈలోపు అనుమానం వచ్చేసి తమ్ముడు కనకనబడిపోయాడు అని చెప్పి
తేజ్ యొక్క బ్రదర్ తేజ్వర్ధన్ కంప్లైంట్ చేస్తే ఎవరి మీద అనుమానం ఉంది ఏంటి అన్నప్పుడు పెళ్లికి ముందే వేరేతో లేచిపోయింది, మరలా మా వాడిని ట్రాప్ చేసేసి మళ్ళీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 15 రోజులు వచ్చేసి కర్నూలులోనే ఉంది. వస్తున్న మూమెంట్లో కూడా మా వాడితో ఏదో గొడవలంటే ఇష్యూ అంటానంటే ఫోన్ను డేటా చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఏకంగా ఈ పెళ్ళైనటువంటి 29 రోజులలో 2000 కాల్స్ ఏమో తిరుమలరావుకి, మొగుడికి ఏమో 120 కాల్స్. ఈ తిరుమలరావుతో ఏకంగా అతను ఆఫీస్లో ఉండంగానే, బ్యాంకులో ఉండంగానే వెచ్చలవిడిగా వీడియో కాల్స్. ఓరే దేవుడా, వీళ్ళు భాగవతం మామూలు భాగవతం కాదు. సో ఇక దొరికేసింది. ఇక ఆ తర్వాత ఈమెని విచారించిన మూమెంట్లో ఎవరికి ఫోన్ చేస్తే ఏంటో మూమెంట్లో ఎప్పటికప్పుడు తిరుమలరావుకి ఈమెకి మధ్య ఒకడు ఉండేవాడు బ్రోకర్గా. వాడు తేజ్రావు కథలు మొత్తం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు తిరుమలరావుకి ఈమెకి. ఈ మధ్యలో తేజ్రావుని చంపడానికి 5 సార్లు ట్రై చేశారు. బైక్ జీపీఎస్ ట్రాకర్ పెట్టి మరీ ట్రై చేసింది, బట్ అవలా. ఇక ఫైనల్లీ మొన్న జూన్ 17వ తారీఖున మార్నింగ్ సర్వే ఉంది రా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి ఘోరంగా చంపేసి పాని దగ్గర పడేశారు. దెన్ వెరిఫై చేస్తున్న మూమెంట్లో, ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లో డ్రైవర్ కానీ, మధ్యలో ఉన్నవాడు కానీ, చంపిన వాళ్ళు కానీ, సుజాత కానీ, ఐశ్వర్య కానీ మొత్తం దొరికేశారు. వీడు ఎక్కడో ఎక్కడని చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దొరికాడంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర దొరికాడని అన్నారు. బట్ వాస్తవానికి అక్కడి నుంచి పొద్దుటూరు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు. వీడి ఫ్రెండ్స్ ఎవరైనా చెక్ చేసిన మూమెంట్లో అప్పుడు దొరికాడు అనమాట. దొరికితే మొత్తాన్ని పట్టుకొచ్చారు. ఇప్పటివరకు మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళు 8 మంది. కేసులు ఇక ఎవరూ తప్పించారు, అందరూ దొరికేశారు. 2 ఎరుకుల కొడవళ్ళు అంటారు, గొర్రెకు కోస్తారన్నమాట, అవి అండ్ ఒక కత్తి అండ్ దాదాపు 1,20,000 రూపాయల నగదు వాళ్ళ దగ్గర అన్నీ దొరికేశాయి. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేస్తే తెలుస్తుంది ఏంటి అంటే వీళ్ళు మనం దొరకమని చెప్పేసి అనుకుంటూ ఎక్కడిక్కడ మొత్తం ప్రూఫ్లు వదులుకుంటూనే పోయినారు. అండ్ ఇక మనం బృందాగా దర్జాగా వేరే చోట వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి లక్షలు డ్రా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో మొత్తం మీద అర్థం కావాల్సింది ఏంటిది, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కూడా రాజా రఘువంశిని సోనం చంపినప్పుడు కూడా యాక్చువల్గా అది వేరే అప్డేట్ ఇవ్వాలి, బట్ ఇందులో చేస్తున్నా, మన కావ్యాస్ మీడియా ఇందులో చెప్తున్నా. ఈ సోనం వచ్చేసి ఈ మధ్యలో ఇండోర్ దగ్గర ఎక్కడ ఉందన్నాం కదా, ఆ తర్వాత గాజీపూర్ ఉత్తరప్రదేశ్. ఈ ఇండోర్లో ఉన్నప్పుడు మూమెంట్లో కూడా ఒక హోటల్లో దిగారు కదా, అక్కడ ఒక బ్యాగ్ వదిలేరు. ఆ బ్యాగులో 50,000 డబ్బు ఉంది, 5 తులాల బంగారం ఉంది అండ్ ఒక పిస్టల్ ఉంది. ఆ పిస్టల్ వచ్చేసి రెగ్యులర్గా అంటే ఓలల్లో వాడుకునేది అనుకోండి. అది అంటే ఎటు నుంచి ఎటు మిస్ అయినా రాజా రఘువంశం చంపాలనే ప్లానింగ్ కూడా ఉంది. అండ్ అక్కడ దొరికేసింది. మామూలుగా చెక్ చేసుకున్నా సరే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎక్కడ చూడ కనిపిస్తూనే ఉంది. అండ్ అసలు పెళ్లికి ముందుగా, ఎంగేజ్మెంట్ ముందుగా వచ్చి వాళ్ళ అమ్మకి ఆల్రెడీ చెప్పింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, చేసుకుంటే ఏదో చేస్తానని చెప్పేసి. అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది. ఓవరాల్గా మీరు మొత్తం క్రాస్ చెక్ చేయండి. చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, పేదలు కానీ, ఎక్కడైనా సరే ఈజీగా దొరికేస్తున్నారు. ఎప్పుడు ఎదుటి మనిషిని చంపినప్పుడు. ఎందుకు అలా దొరుకుతున్నారు ఏంటంటే దొరకేం చేస్తారు, చిన్న తప్పు చేస్తేనే దొరికేస్తున్నప్పుడు ఏకంగా మనిషిని చంపితే దొరకకుండా ఎలా ఉంటారు? దొరికేశారు. పోలీసులు కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకొని 8 రోజులు మొత్తం సాల్వ్ చేసి పెట్టారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసేసారు. ఇంకా వీళ్ళు వెనక ఇంకెవరు ఉన్నారంటే మొత్తం విచారణ చేస్తున్నారు. మొత్తం కటకటాల్లోకి A1 తిరుమలరావు, A2 ఐశ్వర్య, ఇక మధ్యలో వాళ్ళు ఉన్నారు. A8 వచ్చేసి సుజాత.